బి సిద్ధు, పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి, కాకినాడ పట్టణంలో సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా కాకినాడ పట్టణంలో ఎస్టీ హాస్టల్ 4 ఉన్నాయి. అందులో లేడీస్ హాస్టల్ 2, బాయ్స్ హాస్టల్ 2. ఇందులో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. కనీస సౌకర్యం లేక పిల్లలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ ఎండాకాలంలో ఆర్ఓ ప్లాంట్ లేక పిల్లలందరూ కూడా బయట నుంచి వాటర్ తెచ్చుకుంటున్నారు. వాటర్ సదుపాయం వెంటనే తక్షణమే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఏ హాస్టల్లోని కూడా ప్రభుత్వ కుళాయిలకు సంబంధించి, మున్సిపాలిటీ కుళాయిలకు సంబంధించి ఎక్కడా కూడా మరి లేవు, కనెక్షన్ లేవు. ప్రతి హాస్టల్లోని మున్సిపాలిటీ కుళాయిలు కూడా కనెక్షన్ చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు గతంలో 5 సంవత్సరాల కింద ప్రభుత్వాలు పెంచాయి. నేటి వరకు మరి మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా మరి సొంత హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో సొంత హాస్టల్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే సొంత హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందులో కూడా ఎక్కడా కూడా ఎస్టీ హాస్టల్లో సిబ్బంది అనేది లేదు. బయట నుంచి కుక్కు, కామెట్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి వంటలు చేయించుతున్నారు. కాబట్టి ఇది ఏమన్నా ఉంటే పిల్లలు మెస్ ఛార్జీల నుంచే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. తక్షణమే సిబ్బందిని ప్రభుత్వం రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.